ఈ భూమి సమస్తం మేలుకొని భూమిక చేతగానే లేదు నా సేమములు కోరి చుట్టవల్ బంధువులు విధ్వనాడి లేదు నా స్వామి సుయాదుని విడిచి వస్తునే వచ్చిన నెత్తురే బావా ఆఖరిసారిగా అడుగుచున్నాను, ఇది నీకు ధర్మము కాదు, రమ్ము పోవుదాం. దేవ ఇంత గురుతనీయు కూడా ఈ కర్ణుని మనోనిశ్చయము గుర్తింపలేకపోతే దేవ మరి యొక్క మాట ఈ సంగరమందు నేను మరణించినంత వరకు నేను పాండవుల సోదరుని పాండవులకు ఎరగరాదని వేడుచున్నాను దేవ. దేవ కర్ణుడు ఎంతటి ధర్మాత్ముడు, అతని హృదయము హరింప హరిహరాదులు కూడా నలివి కాదు కదా. కానీ ఈ సంగతులను కుంతీదేవికి హెరించి ధర్మరాజును దర్శింప నృపబలవనపురమును నృపబల్లపురమును చేరుకున్నదట. కానీ ధరణి విలాసవి మోహము ధరణి విలాసవి మోహము తరమే జగన కాలందు కేవడి మారు
అత్త వందనములు. నీకు శుభంగాక కృష్ణ. నీవు వెళ్ళిన పని జయమైనదా కృష్ణయ్య? అత్త ఏమని చెప్పుతున్నమ్మా, అచ్చటి సంధి కాలేదు, యుద్ధమే సిద్ధము గావించుకొని వచ్చిన అత్త. కృష్ణయ్య, నన్ను పరీక్షింపడానికి ఇలా పలుకుచుంటువే గాని సకల చరాచర జ్ఞాపకుండడవైన నీకు తెలియనిది ఏమున్నది కృష్ణ? పాండుసుత రక్షణము లేని పాటితనముండగా పాండవులకు ఏ లోటు పాటలు రావు కదా కృష్ణయ్య? అత్త కాని యుద్ధమునందు ఆ కర్ణుని చేత మన అర్జునుకి చావు తప్పుదమ్మా. ఎవరు? ఆ కర్ణుడా? వాని కొరకై నీవింతగా విచారించలేల కృష్ణయ్య? అత్త అత్త దూర్వాసములు మునులు వరములు ఫలించినో లేదు. ఆనాడు సూర్యదేవుని వరమును సూర్యదేవుని మంత్రము పఠించినప్పుడు ఆ సూర్యదేవుని వరమున జన్మించిన పుత్రుడు, నీవు గంగానది యందు పారు చేసిన పుత్రుడు ఆ కర్ణుడేనమ్మా. కృష్ణయ్య, ఎప్పుడో గంగపాలు గావించిన మరలా నాకు చిగురింపు చేయుచున్నావా కృష్ణయ్య? అత్త పొరబడుచున్నావు. నేను ఇప్పుడే ఆ కర్ణుని జంతుకు వెళ్ళి వారిని బ్రతిమాలి వారిని నీ పుత్రుల జంతుకు తోడుకొనిదము. అట్లు తానే విడ ఒక్కసారి వేసిన బాణము ఇంకొకసారి వేయక చక్కగా వాగ్దానం తీసుకొనిరమ్ము. ఏనాడో గంగపాలు చేసిన అతడు ఈ తల్లి మాటలు ఆలోచించినా కృష్ణయ్య? అవును అత్త, నువ్వు ఇప్పుడే వెళ్ళి వాడిని బ్రతిమాలి నీ పుత్రుల జంతుకు తోడుకొనిరము. అత్త కృష్ణయ్య, ఇంకా నేను వెళ్ళి వస్తున్నా. అలాగే కృష్ణయ్య.
భాగ్యుండని జగదేక నిర్విక్ర పరాక్రమవంతులైన పాండు పుత్రులు నా సహోదరుని దలిచినంతనే నా హృదయము దగ్ధమైపోయిచున్నది కదా. అంతటి త్యాగమూర్తులతో కలిసి బ్రతుకని ఈ పాపి జన్మమేళ పాలకడల వంటి పాండువాదృజుడెంతో గన్నత తమ్ముడు ధర్మరాజు బసజరా సందాది బలవద్రికుల పేరు కాలకేయాది దుష్ట రాక్షసుల జంతి జనతకెక్కిన వాడు పల్గునుండో అన్నదమ్ముల లహకి ప్రియదమ్ములు నకుల సహదేవులకు ఎదుర నిలువగలమే దురములో విజృంభించే పోరాడ వీరుడయ్యా అకటాట్లు వారితో దురము చేయుదు ఏమికేయుదు ఈశ్వరాజ్ఞ. హే సూర్య భగవాన్, నీ వరమున జన్మించిన ఈ కర్ణుని ప్రణామమును స్వీకరింపము. సప్తాస్వరతమారూఢం ప్రచండం కశ్యపాత్మజం దేవం శుభకరా దినకరా శుభకరా దేవా వీర సంసార
రాజేండు ఇదిగో నమస్కరించుచున్నాను. బాబు, నువ్వు ఏమాత్రము రాజేయుడు కాదు, నీవు నా కుమారుడవే బాబు. ఆ సూర్య భగవాను అనుగ్రహం వలన నిన్ను ప్రథమ సులాలుగా కన్నాను బాబు, ప్రథమ సులాలుగా కన్నా బాబు. కన్నే ప్రాయంబున కరుణి కరుణగే నిన్ను ప్రథమ సులాలుగా కన్నాను బాబు. నీవు నా పుత్రుడివి నాయన. పుట్టిన వెంటనే నన్ను గంగా నది బారవేయటకు నేను నీకేమి అపరాధములు గావించితమ్మా. అమ్మ, అందరి జలచరములైనను ఈ పాపి రక్షింపగా విడిచని అరణ్యమందలి నోరు లేని పశుపక్షాదులు కూడా తమ బిడ్డలను ఎంతయో ప్రేమతో పెంచుని సూతపుత్రుడని హీనకుల వంశస్థుడని ఈ లోకమంతయు పరి విధముగా పరిహసింపుచుండగా ఇన్ని దినములను నీవేమి చేయుచుంటి అమ్మా. అమ్మ, ఏ నీచ పిశాచములైనను ఇంతటి కాని కార్యము గావించువారు గలరా? ఇంతకంటే అమ్మా, ఇంతకంతయు లోక కరుణ ఎంతకా అమ్మా, ఇంతకంతయు లోక కరుణ ఎంతకా కుమారుని గంగ కర్పించిన గొడ్డరాలవు. ఇక నీకు ప్రేమ ఎక్కడిదమ్మా? కుల మారిడి వేసి తిరిసూత కుల ధర్మములు నిటు బుచ్చిన కులంబిక వస్తునే సందిగే కుమార్, నిన్ను ఏనాడు గంగపాలు గావించుతున్నావు. అప్పటి నుండి ఇప్పటి వరకు నిన్ను ఎంతగా వెతుక్కుంటునో ఆ శ్రీకృష్ణునికే ఎదురు. కానీ నీవు ఇంతవరకు జీవించి ఉంటుందని కూడా నాకు తెలియదు. ఇప్పుడే ఆ శ్రీకృష్ణ భగవానుడు వెలిగించిన నాయన. ఇందులో నా తప్పితము ఏమీ లేదు కుమారా. నన్ను దూషింపుకు కన్నా, నన్ను దూషింపుకు. అమ్మా, నీవు నా కన్న తల్లివి. నిన్ను దూషించిన నేను రవరవాది నరకములకు అయిన పరమ పాపాత్ముడను. ఇన్ని దినములకైనను కుమారాయిని నాకు దర్శనం భాగ్యం సంగతివి. 7-14 జనములకైనను నీ రుణము తీర్చుకోలేను తల్లి, నీ రుణము తీర్చుకోలేను.
కుమారుడివే గాని ఎన్నడైనా నీ ఆలన పాలన ఇంత నేను చూడలేదు బాబు. కుమారా అమ్మ అమ్మ పేరుకునేను కుమార, ఇప్పటికీ మించిపోయినది లేదు నాయన. నీవు పాండవులతో కలిసి మీరారుగురు రాజ్యము పరిపాలించుడగా అది చూసి ఈ తల్లి సంతోషంగా ఉండదా బాబు? అమ్మ, నీ పాద సేవా భాగ్యమునకు నోచుకున్న ఆ పాండవులు ఎంతయో పుణ్యాత్ములు. అంతటి పుణ్యము ఈ పాపికి లభించునా తల్లి, లభించునా తల్లి. బాబు అమ్మ, నీవు పాండవులతో కలిసి మీరారుగురు రాజ్యము పరిపాలించుచుండగా అది చూసి సంతోషంగా ఉండనా బాబు? అమ్మ, నేను పాండవుల సహోదరులను తెలిసిన తనే ఈ లోకము నిందింపదా, పితృ పితామహలు శిపింపరా తల్లి. అమ్మ, నీకు 5 పుత్రులే గాని 6 పుత్రులు లేరమ్మా. కానీ పంచ పాండవులన్న మాట మాత్రం వేరు చేయాలను తల్లి. ఏలా బాబు? అమ్మ, అలాగైనా నాకు వాగ్దానమైన నొసంగు కుమార. అట్లనే వసంగుచున్నాను మాట. అదేమిటనగా నీవు నా పుత్రుడని నిన్ను 2 వరములు కోరుకు వచ్చినాను బాబు. ఏమో చెప్పుతాయి నాయన, యుద్ధ రంగము వేసిన బాణము మరి ఒక్కసారి వేయనని నాకు వాగ్దానము నొసంగు. యుద్ధ రంగమును పాండవులను ఏమి చేయనట్లుగా నాకు ఒక వాగ్దానం నొసంగిన అంతే చాలు కుమార. అట్లనే వసంచున్నాను అమ్మ. అర్జును రక్షించుటకు పన్నిన పన్నాగమా ఇది. కానీ అట్లనే వసంగుతున్నాను. కానీ సుయోధన ఇక యుద్ధ రంగమునందు నీకు జయము లేదు. దురాదృష్టవశమున విదురుడు విల్లు విరిసివేసినాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు నా జన్మ వృత్తాంతమంతు ఎరంగించి నా ధైర్య స్థైర్యమును కుగ్గించినాడు. ఇప్పుడు నా కన్న తల్లిని వేసిన బాణము వేయకుండానట్లు వరము కోరింది. కానీ ఆ దైవ ఇచ్చ ఎట్లున్నదో అట్లనే హవుగాక. నాలో శక్తి ఉన్నంత వరకు పోరాడనుగాక. అమ్మ, వచ్చిన కార్యము నెరవేరదు కదా, ఇక సంతోషముగా పోయిరము. అమ్మ, మరి యొక్క మాట, ఈ సంగ్రామంలో నేను మరణించినంత వరకు నేను పాండవుల సహోదరులని నా సోదరులకు ఎరింగిపరాదు. అటులనే నేను ఈ సంగ్రామందు మరణించిన పిమ్మట సత్యసంధుడైన ధర్మరాజు చేతిలోనే నాకు తిలోదకములు ఇప్పించినట్లు గాపింపు. అమ్మ, వచ్చిన కార్యము నెరవేరదు కదా, ఇక సంతోషముగా పోయిరమ్మ. అమ్మ, ఈ యుద్ధమునందు నేను జీవించిన ఆ దైవ ఇచ్చ లేదా ఇదే నా కడపటి నమస్కారములు కూడా స్వీకరింపు మాత. అలాగే బాబు. అమ్మ, ఈ దినము నీ పాదములంటి నమస్కరించి అతి సుఖంబగు నీ దీవనల పొంది ఇంకప్పుడు గాంతు భవపాద పద్మములో కడసారి గ్రహింపము కుంతి పోవుదువా
పరడనై ఎంత త్వరలో ద్వారకా నగరమును చేరుకుంటుంది. అదిగో ద్వారకా ఆలమండలవదిగో అందెండ గోరేడు అయ్యదియే కోట అదియే గత్త అవరలు వారులే యాదువల్ అదిగో ఎదు సింహుడు వసించు వేడ అదిగో నాద నాదాంతవాళ ఎదుంతురగ చూడమై పారీనా అదిగో ద్వారకా ద్వారకా నగరమున చేరిన కొందియు నా కార్యములు ఎట్లు పరిణించే అని నా మనసు సందేహము కాచున్నది. అన్నయ్య ధర్మనందన బల సహాయము లేకపోయినో కదా అని సందేహించి ఈ రీతిగా సంధి చేయ దళించేది గాని ఈ పోర్తుని భుజబల పరాక్రమములను గుర్తింపలేకపోయితివా? పశుపతిని గెలిచి కాండవనము గాసి జగులను గెలిచి దుష్టరాశి తలందూసి ఎంత వానికి దంత ఎంత దంత రవితేజ శేఖర ధర్మరాజా హోరా హరిగు భగవంతుని సుప్రభాతములు వినబడుతున్నాయి. నేనిదే సత్పరమ ఎదుకుల భూషణిని దర్శించి మా అన్నగాని ఆయన చూపున వాసుదేవుని తన వెంటనే తోడుకొని పోయేగాక. శరణాగత వాసల విరుదాంకిత శరణాగత వాసల విరుదాంకిత ఆత్మావన పరమ సుజ్ఞాన ఆత్మావన పరమ సుజ్ఞాన మురళి మోహన మురళి మోహన హరియను నను మరువను ఈ పాదధర పేరు హము మరువను ఈ పాదధర పేరు హము మురళి గాన విలోల గోకుల మురళి గాన విలోల గోకుల యాదవ కుల బాల ఎదుటే యాదవ కుల బాల ಪಾಸ್ವರ್ಡ್ ಏನಿಲ್ಲ ಡೈರೆಕ್ಟ್ చండిసనుండనేను అనగనగ కనుగనగ జగములెల్ల తల్లగిల్లగా ఈ జగములెల్ల తల్లగిల్లగా రోజులైననేమి పెద్ద సూరులైనగాని రోజులైననేమి పెద్ద సూరులైనగా విక్కరించి వలసిపు చేరికండాడు 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 అనుగనగ కనుగనగ జగములెల్ల తల్లగిల్లగా ఈ జగములెల్ల తల్లగిల్లగా ఈ జగములెల్ల తల్లగిల్లగా వింఖోద్భురప్పులు ఎత్తులెక్కితో దూచతనుగాక మాకును పాండవులకు యుద్ధ సన్నద్ధమైంది. కానీ నేను ఇప్పుడు ఒక్కమారు ద్వారకానగరమును చేరి శ్రీకృష్ణుని సహాయము కోరి వచ్చదనుగాక. ఏమిది ఆలు మందలతో అలచిన పగటి నిద్రయా లేక కపట నిద్రయా? కానీ ఏది ఏమైనను ఈ యోచనకై వచ్చినప్పుడు వేచి ఉండక తప్పదు కాదు కదా. ఈ పసిపాలుగులు పాదములు చెంతనా? అదిగో ఆ చిరోభాగమే ఉన్న శాతమే మాకు సమసిద్ధమైనది.
ఓహో ఇంద్రకుమారుడా, వీని పేరుతనము పోయినను ఆడనడుకు పోలేదు కదు కదా. రాణి వాతుడు వచ్చిన మాత్రమున నాకేమైనా భయమా? ఓహో, సుయోధనుడు నాకన్నా ముందుగానే వచ్చి ఉన్నాడు కదా. ఈ భగవంతుని దర్శించి తన యాధీనము చేసుకొని రణమున మమ్మల్ని జయించవలనని తలించినాడు. శ్రీకృష్ణుడు ధర్మపక్షపాతి కదా. కానేమో ఆ దుర్యోధనుడుకు ఎట్లు వశుడుగానో నేను చూచదగాక. కస్తూరి తిలకం నాట పలికే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్ర నవ పంకితం కరతలే వీణం కరే కంకణం హరిశ్చంద్రనాయాంతకలేయం కంఠేశ ముక్తావళి గోపశ్రీ పరివేషితో గోపాల చూడమణి విజయతే గోపాల చూడమణి. భగవంతుని దర్శించి ధన్యవాదాలు అయితే కాపీ రాసుకోడ్రి. ఓహో అర్జున, ఎప్పుడు వచ్చింది భావ? ఎక్కడ నుండి రాక ఇటుకు ఎల్లరూ సుఖలే కదా. యశోబాటులు నీదు అన్నులు బల్య మనస్సులు నీదు సోములు చక్కగనున్నవారు భుజబలశాలి ఋతోదరుడు అగ్రజాతుడు చక్కగనిచ్చి శాంతి గతి అర్జున. అర్జున భావ రమ్ము వెళుదాము. భావ తమ దయారసమున అందరూ క్షేమమే. తమ దర్శనార్థమై ఇప్పుడే వచ్చి తిని సుకల్ బాటల్ సుతా చుట్టము నీవాలబ్దము పట్టు కన్నడు మల్లీలు శుభో పేటిలే కృష్ణ కార్యాక్షనైతనితో వచ్చేవాడను నేను. కౌరవ పాండవులు పెళదు కాలము చేరువ అయ్యే మాకును అమ్మారికును కూడా ఎక్కుడకు పన్ను సముద్ర వీగుగాల ఈ చేరిక మాకు ఇరువరకు శనమాకు చిరిదౌట సహాయము కోరగా వేగుదంతిని గోపకులైక శిరో విభూషణ కౌరవ పాండవులు వెనకు కాలము చేరువ అయ్యే. కురుకుల భూషణ, నీవు చెప్పినంత యుక్తాయుక్తముగానే ఉన్నది. కానీ ముందుగా అర్జునను నేను చూసి
సైన్య విభాగం అందు నీకు బావా తోరున బాలుని కొత్త ముందుగా కర్ణాటక సూత్రధారి బావా ఓహో కృష్ణుడు ఎంతటి మోసగాడు సైన్యమంతయు సైన్యమంతయు అర్జునునికి కట్టబెట్టుటకు ఇంత పన్నాగము పుణ్యాడు మంచిది బావా కానీ బావా కానీ యుద్ధమునందు ఆయుధము పట్టను యుద్ధము చేయను నాకు తోచిన సహాయం మాత్రమే చేయలేదు ఆయుధము ధరింప బావా ఆయుధము ధరింప పరికద్దముగా ఒక పట్ల ఊరికే సాయము చేయవాడా చెలు చెయ్యను తిమ్మట ఎగులాడి నిజము కోరికోము నీ తెలియమో తడమై తడుపాలి సాగునందనా భావ సకల వేదాంత స్వరూపుడు నీకు తెలియనిది ఏమున్నది బావా సుయోధన మహారాజా అటు కాదు నీవు సర్వ స్వతంత్రుడు ఇతడు అన్ని చాట తమ్ముడు ఇప్పుడు మనం అతని అడగటయే మన విచారసారముగా వంతులు వేసిన ఆ ధర్మరాజునకు వాసుదేవుడు ఎంత మోసము చేసినాడు అందుచేత ముందుగా అర్జునని కోరుకోమంటే ఏ ఆపద వచ్చినా తప్పించుకోవడానికి ఈ సూత్రధారి కృష్ణ బావా ఆయుధము పెట్టవు కాదు కదా అవును బావా అవును బావా పార్త మరే ఆలోచించి కోరుకోము భావ కొరుకోమందువా నందకుమారా నా యుద్ధమున ముందు వసింపుమయ్యా మధ్యందిన భానుమండల విదంబున కళ్ళు చేసిన వందన మాపుగాట రిపు సంతతి తేజంబు మాపుగాట నీవెందను ఆయుధము దరికే గమని ఒప్పదుగాట కేశవా కేశవా బావా అట్లనే సంగతిని సంతోషించితివా ఓహో కృష్ణుడు ఎంతటి మోసగాడు తాను చేసిన గోతిను తాను ఏ పడినాడు నాకు అంతయు నేనే అయినది కృష్ణ బావా ఇక చేయనేమున్నది మా గురుదేవులైన బలరామదేవులను సందర్శించి వెళ్ళి వస్తున్నా అట్లనే పోయాను బావా ఇక నీవు సైనికం అట్లనే బావా అట్లనే అర్జున భావ ఎంతటి వెర్రివాడ వైద్యమయ్యా అఖండ చేతికలకు పొడివి కలుగరు ఎదుసుమా బులందరూ విడిచి నన్నొక్కడమే కోరుకుంటుంది బావా నీ భక్తికి నేనెంతో సంతోషించుతుంది
ఈ యుద్ధము ఎవరికే కావాలను నీ యొక్క సహాయమున శత్రువుల రూపరేఖలు మోపలగాక. భావ చిరకాలమున నీవు ఏది నా మనంబున చలించేంటినే దానినే నీవు ప్రసాదించేటివి. మీ రాకకై అన్నగారు గాచి ఉన్నారు. పోదామురము. అట్లనే పోదాము పడతాం. Sit down.